హాయ్ హలో నమస్తే. ఈరోజు మీకు డిఫరెంట్గా రైస్ విత్ ఎగ్ ఆమ్లెట్ చూపించబోతున్నాను. చాలా వెరీ టేస్టీగా డిఫరెంట్గా ఉందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. దీనికోసం ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత స్లైస్లాగా కట్ చేసుకున్న టమాటాలను ఇలా పెట్టుకుంటున్నాను. స్లైస్లాగా కట్ చేసుకొని ఇలా పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. దాని మీదే కొద్దిగా మిర్చి ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకున్నాను. ఈలోగా బౌల్ తీసుకొని 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు, గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటే గట్టిగా ఉండలు లేకుండా నీట్గా కలిసిపోద్ది అన్నమాట ఎగ్ కొట్టినప్పుడు. సో ఏ విధంగా వచ్చిందో ఈలోగా 2 ఎగ్స్ తీసుకొని దాంట్లో బ్రేక్ చేసి వేసుకోవాలి. 2 ఎగ్స్ తీసుకుంటే సరిపోద్ది. రైస్ ఆమ్లెట్కి బాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకుంటే నీట్గా కలిసిపోతుంది. మనం ఎంత తింటామో అంత రైస్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. రైస్ మొత్తం కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమంలోకి ఈ రైస్ మొత్తం వేసుకొని జాగ్రత్తగా ఆమ్లెట్లో తయారు చేసుకోవాలి. చుట్టూ ఆయిల్ పోసుకుంటే ఈ విధంగా ఉడుకుతుంది. బాగా కుక్ అయిపోయిన తర్వాత రివర్స్ తిప్పుకోవాలి. రివర్స్ తిప్పడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ప్లేట్ పెట్టి రివర్స్ తిప్పి ఇలా పెట్టాను. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఈజీగా సెకండ్స్లో అయిపోయే ఐటెం అండి. చాలా వెరైటీగా ఉంది డిష్ కూడా. నేను తిని చూశాను, మీరు కూడా తినండి. చాలా అద్భుతంగా ఉంది. చూసారా ఎంత బాగుందో. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.